నోటీసులు అక్రమం అయినా విచారణకు వస్తున్నా. నందినగర్ ఇంట్లో నేడు విచారణకు కేసీఆర్ ఓకే. 3 గంటలకు అందుబాటులో ఉంటానని కబురు. బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో భారీ బందోబస్తు ఎర్రవల్లిలో ఉంటున్నానని చెప్పిన మళ్ళీ నోటీసా? 65 దాటినందున నన్ను ఉన్న చోటే విచారించాలి. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్న సిట్ చట్ట ప్రకారం వ్యవహరించడం లేదు. ఎర్రవల్లిలోనే ఉంటున్నానని 29న లేఖలో స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోలేదు. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. సిట్ వైఖరిని ప్రశ్నిస్తూ కేసీఆర్ సుదీర్ఘ లేఖన. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్ అధికారులు హైదరాబాద్ నందినగర్లో ఆయన నివాసంలో విచారించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారించడానికి ఏర్పాట్లు చేశారు. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులను నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతాన్ని భారీ గేట్లతో దిగ్బంధం చేసి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. సిట్ అధికారులు పంపిన 2వ నోటీసులకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. 3 పేజీల సుదీర్ఘ లేఖను ఆయన రాయడం జరిగింది. అందులో ప్రధానంగా ఆయన మెన్షన్ చేయడం, నేను ప్రజెంట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే నా నివాసం ఏర్పరచుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చి నన్ను విచారించాలని లేఖలో ప్రధానంగా పేర్కొన్న పరిస్థితి. సో లేఖను జూబ్లీహిల్స్ ఏసీపీకి పంపారు. సిట్ అధికారులు ఇచ్చిన నోటీస్ చట్ట ప్రకారం లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన వ్యక్తిగా విచారణలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. కేసీఆర్ తన లేఖలో పలు కోర్టు తీర్పులను ప్రస్తావించారు. సిట్ చట్ట ప్రకారం వ్యవహరించడం లేదని, ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. పంజాగుట్టలో నమోదైన క్రైమ్ నెంబర్ 243 కేసు విచారణలో భాగంగా సెక్షన్ 160 సిఆర్పిసి కింద సిట్ అధికారులు ఈ నెల 29న ఇచ్చిన నోటీసులకు తాను అదే రోజున జవాబు పంపానని చెప్పారు. సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్ళు వయసు పైబడిన వారిని విచారించాల్సి వస్తే వారి నివసిస్తున్న ప్రదేశానికి దర్యాప్తు అధికారులు వెళ్ళి విచారణ చేపట్టాలని చట్టం స్పష్టం చేస్తుంది. గుర్తు చేశారు. తాను ఎర్రవల్లిలో ఉంటున్నానని, ఈ కేసుకు సంబంధించి తదుపరి సమాచారం ఏదైనా ఆ చిరునామాకే పంపించాలని కోరానని ప్రస్తావించారు. 30న గుర్తు తెలియని వ్యక్తులు నందినగర్కు వెళ్ళి అక్కడ తన గురించి విచారించి తను లేనని తెలుసుకుని గోడకు లేఖ అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశారు. తను ఎర్రవల్లిలో ఉంటున్న విషయాన్ని స్పష్టంగా 29వ తేదీన లేఖలో పేర్కొన్నప్పటికీ సిట్ అధికారులు ఎన్నికల అఫిడవిట్, అసెంబ్లీ రికార్డుల ప్రకారం నందినగర్ ఇల్లు అధికార చిరునామా అవుతుందని పేర్కొంటూ అక్కడ నోటీసులు అంటించడాన్ని ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే దర్యాప్తు అధికారులు వ్యవహరించాల్సి వస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న సిద్దిపేట ఇంటికి వెళ్ళి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని, ఆయనకు హైదరాబాద్లో నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పోలీసులు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. సెక్షన్ 160 సిఆర్పిసి నోటీసులకు సంబంధించి సత్యేంద్ర కుమార్ వర్సెస్ సిబిఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు కేసీఆర్ ప్రస్తావించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని అన్నారు. సిఆర్పిసి 160 ప్రకారం నోటీసులు ఇస్తున్నప్పుడు సిఆర్పిసి సెక్షన్ 63(2)ను కూడా దర్యాప్తు అధికారులు చదువుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. నోటీసు ఎవరికి ఇవ్వదలుచుకున్నారో ఆ వ్యక్తి నివసిస్తున్న ప్రదేశానికి వెళ్ళి నోటీసులను అందచేయాల్సి ఉండగా సిట్ చట్ట అతిక్రమించి తను ఉండని ప్రదేశానికి వెళ్ళి గోడపై ఎలా అంటిస్తారని ప్రశ్నించారు. చట్టం దృష్టిలో అది నోటీసే కాదని చెప్పారు. భారత రాజ్యాంగ పౌరులకు ఆర్టికల్ 21 ప్రకారం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్ 14 ప్రకారం చట్ట సమానత్వ అనే అంశాలను సిట్ ఉల్లంఘించిందని లేఖలో కేసీఆర్ ఆరోపించారు. సిట్ అధికారుల చర్యలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివసిస్తున్నప్పటికీ అసలు తనకు నోటీసులు ఇచ్చే అధికారమే జూబ్లీహిల్స్ పోలీసులకు లేదని కేసీఆర్ అన్నారు. చట్ట విరుద్ధమైన నోటీసులను తాను కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. విడుమూర్తి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు, మహిళలను వారు నివసిస్తున్న చోటే విచారణ జరపాలని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని గుర్తు చేశారు. శాసనసభ రికార్డుల ప్రకారం చిరునామా చూసి నోటీసులు ఇచ్చామని చెబుతున్నప్పటికీ నోటీసు ఇచ్చే సమయానికి పోలీస్ స్టేషన్ పరిధిలో
నివాసం ఉండాలని గుర్తు చేశారు. తను కొన్నేళ్లుగా ఎర్రవల్లిలో ఉంటున్నది జగమెరిగిన సత్యమని చెప్పారు. చట్ట ప్రకారం తనను విచారించాలంటే ఎర్రవెల్లికే రావాల్సి ఉంటుందని చెప్పారు. దర్యాప్తు అధికారి ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఉన్నప్పటికీ అది తన జ్యుడిషియల్ పరిధిలో ఉన్న వారి విషయంలోనే వర్తిస్తుందని చెప్పారు. తాను జూబ్లీహిల్స్ పరిధిలో నివసించడం లేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరహా ఉత్తర్వులే ఢిల్లీ, హిమాచల్ హైకోర్టులు సైతం ఇచ్చాయని చెప్పారు. సిట్ అనుసరించిన ద్వంద్వ ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటే తాను నందినగర్లో విచారణకు హాజరు కాకుండా సిట్ నోటీసును తోసిపుచ్చవచ్చని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుత పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తూ సిట్ తప్పుడు నోటీసులు ఇచ్చిన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లో విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల జన సమీకరణట. ఉదయం 9 గంటల సమయంలో ఎర్రవల్లి నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరతారు. 11 గంటలకు నందినగర్ నివాసానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సమీప ప్రాంతం నుంచి జన సమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ భవన్లో 3,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సో ఇక్కడ ఈ రోజు నందినగర్లో ఇక డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మరి ఈ రోజు విచారణ తర్వాత ఎలాంటి కీలక అంశాలు బయటకు వస్తాయి, ఇట్లా ఏ ప్రధాన అంశాల్లో ప్రధాన క్వశ్చన్స్ కేసీఆర్ని అడగబోతున్నారు అనేది కీలకంగా మారింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడమా లేక నందినగర్ ఇంట్లోనే విచారణకు అందుబాటులో ఉండడమా అనే అంశంపై బీఆర్ఎస్ అధినేత పార్టీ నేతలతో చర్చించారు. పిఎస్కు వెళ్ళడం వల్ల పార్టీకి ప్లస్ అవుతుందని అత్యధికులు భావించారు. అయితే విచారణ జరిగేది 2వ అంతస్తులో కావడం, అన్ని మెట్లు ఎక్కి కేసీఆర్ వెళ్ళడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవలే సిట్ విచారణకు పిఎస్కు వెళ్ళిన కేటీఆర్, హరీష్ రావు ఎన్ని మెట్లు ఎక్కాల్సి వస్తుందో కేసీఆర్కు వివరించారు. కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో 2 అంతస్తులు ఎక్కడం ఇబ్బంది అని నందినగర్ ఇంటికే మొగ్గు చూపినట్లు తెలుస్తుందట. ట్యాపింగ్ బాధ్యులు ఎవరట? మావోయిస్టు వంకతో వ్యక్తుల్ని ట్యాప్ చేస్తున్నారని తెలుసా? రిటైనర్ ఆఫీసర్ ప్రభాకర్ రావును రాధాకిషన్ను ఎందుకు కొనసాగించారు? రిటైర్ అయిన ఆ ప్రభాకర్ రావు రాధాకిషన్ను ఎందుకు కొనసాగించారు? ఆ ఇద్దరు అధికారులు తరచూ మిమ్మల్ని కలిసేవారా? కేసీఆర్కు ప్రశ్నలు సిద్ధం చేసిన సిట్ అట. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ విచారణ సిట్కు అత్యంత కీలకంగా మారనుంది. అనాధికార అక్రమ ఫోన్ ట్యాపింగ్కు బాధ్యులు ఎవరన్న అంశాన్ని నిర్ధారించుకోవడానికి కేసీఆర్ విచారణకు ఒక అవకాశంగా మలుచుకోనుంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీబీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల విచారణలో అంగీకరించిన విషయాలను వారు వాంగ్మూలం ఆధారంగా కస్టడీలో ఉన్నప్పుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాల ఆధారంగా కేసీఆర్ను ప్రశ్నించడానికి సిట్ సన్నద్ధమవుతుంది. రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావులు రిటైర్ అయిన వారిని అదే స్థానంలో కొనసాగించడానికి కారణాలు ఏమిటి? ప్రతిపక్ష నేతలపై నిఘా కోసమే వారిని వాడుకున్నారా? అనే విషయాలపై కేసీఆర్ నుంచి స్పష్టత కోసం ప్రయత్నించనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ ప్రారంభించామని, ఆ ఎన్నికలు తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలు, తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఆదేశాల మేరకు చాలా మందిపై నిఘా పెట్టామని, ఫోన్ ట్యాపింగ్ చేశామని అంగీకరిస్తూ రాధాకిషన్ రావు ఇప్పటికే సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. కేసీఆర్ విచారణలో ఈ వాంగ్మూలన కీలకంగా మారనుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు ముప్పుగా పరిగణించిన వ్యక్తులు, సంస్థలపై చేయడానికి అనుమతి ఉంది. అయితే అనాధికారికంగా వేల మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేయడానికి ముఖ్యమంత్రిగా మీరు అనుమతించారా? లేక మీకు తెలియకుండా ఇంకెవరైనా ఈ అనాధికార ఫోన్ ట్యాపింగ్కు ప్రోత్సహించారా అని కేసీఆర్ను అడిగి నిర్ధారించుకోనున్నారు. ముఖ్యమంత్రిగా మీ నుంచి ఆదేశాలు పోలీస్ అధికారులకు ఏ విధంగా వెళ్ళావి? ముఖ్యమంత్రి హోదాలో మీరు చాలా ఏళ్ళు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ కూడా తీసుకోలేదు కదా అని అడిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడడానికి కారణం ఫోన్ ట్యాపింగేనా? మీరు మీడియా సమావేశం పెట్టి వినిపించిన ఆడియో రికార్డింగ్లను మీకు చేరవేసింది ఎవరు అని కేసీఆర్ను అడిగి స్పష్టత తీసుకోనున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై అనుక్షణం నిఘా కొనసాగించారా? బీజేపీ అగ్రనేతలైన బండి సంజయ్,
అరవింద్ అలాగే ఈటల రాజేందర్పై నిఘా మీ ఆదేశాలతోనే జరిగిందా అని అడగనున్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను విచారించడం ఆషామాషీ కాదని, ప్రతి ప్రతి ప్రశ్నకు సాక్ష్యాధారాలు దగ్గరుంచుకునే ప్రశ్నలు సంధించాలని, ఆయన జవాబుల తర్వాత ఆధారాలు ఆయన ముందు పెట్టి కారణ చేయాలని సిట్ భావిస్తుంది. విచారణకు సంబంధించి సిట్ చీఫ్ సజ్జనార్ ఇప్పటికే దర్యాప్తు బృందానికి దిశానిర్దేశం చేశారట. కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ అట. ఎర్రవల్లిలో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఆదివారం నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణలకు దిగవద్దని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారట. ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా మొదటి నుంచి చెప్పేది ఒకటే, ఈ 100% ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది వాస్తవం. ఇప్పుడు ఇందులో కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అంశాన్ని ప్రభాకర్ రావు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ సిట్ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎట్లా ఏ విధంగా కేసీఆర్ను ప్రశ్నించబోతా ఉన్నారు, ఆధారాలు ఏమేమి ఉన్నాయనే దాని మీద ఈరోజు కేసీఆర్ విచారణ తర్వాత వచ్చే బుల్లెట్ పాయింట్స్ నుంచి, హైలైట్ పాయింట్స్ నుంచి తెలిసే పరిస్థితి ఉంటుంది. మరి ఈ విచారణలో మరి కేసీఆర్ ఎట్లా దీన్ని ఎదుర్కోబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మేబీ దాదాపు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళని విచారించాలంటే ఖచ్చితంగా పక్కా ఆధారాలతోనే విచారించాలి. లేదంటే అటో ఇటో అయినా కూడా మొదటికే మోసం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి చాలా పగడ్బందీగా చాలా ఆధారాలు దగ్గర పెట్టుకుని విచారించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఈ ఆధారాలు మళ్ళీ ఎంతవరకు జెన్యూన్ అనే దాని మీద కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ నెలకొంటా ఉంది. ఇప్పుడు దీని మీద ఎట్లాంటి ఆన్సర్లు చెప్పబోతున్నారు కేసీఆర్ అనేది కూడా చాలా ప్రధానంగా మారబోతుంది. ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తు అట. కొత్త పలుకు రాధాకిషన్ కొత్త పలుకులో రాసిండారు మొత్తం. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయట. కేసీఆర్ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కేసీఆర్, జగన్ రెడ్డిల రాజకీయ ఎత్తుగడలు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయట. తమ సమస్యలను ప్రజా సమస్యల కింద చిత్రీకరిస్తారట. ఆత్మగౌరవం కేసీఆర్ అండ్ కో మాత్రమే ఉంటుందా? తెలంగాణ కోసం గతంలో కొట్లాడిన వారికి ఉండదా? అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా? కేసీఆర్ అండ్ కోకు కష్టం నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్టేనా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గతంలో ఆయన విచారణకు పిలిచింది. అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కిపడలేదు. కేసీఆర్కు సంఘీభావంగా రోడ్డు మీదకు రాలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఈ కష్టం ఏమిటని ఆత్మ బలిదానాలకు సిద్ధపడలేదు. ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా పలు ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ రగించాల్సిన అవసరాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ హయాంలో జరిగినంత మాత్రాన అందుకు కేసీఆర్ ఎలా బాధ్యుడవుతాడని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఫలానా వారి ఫోన్లు ట్యాప్ చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా ఫైలుపై రాసి సంతకం చేయరు. ఫలానా వారి ఫోన్లు దొంగచాటుగా వినండి అని మౌఖికంగా మాత్రమే చెబుతారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు, కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే తిరగబడతారు. ఈ కారణంగానే నిజాం పాలనలో రజాకారులను ప్రతిఘటించారు. ఆ తర్వాత దొరల అహంకారాన్ని తట్టుకోలేక తుపాకుల చేతబట్టి నక్సలైట్స్ ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాటి దొరల వారసుడైన కేసీఆర్కు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మొదటిసారి కష్టం వచ్చిందట. ఇప్పుడు యాగి చేస్తున్న వారంతా కేసీఆర్ పాలనలో ఎంతోమంది ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విషయాన్ని మర్చిపోతున్నారు. సీఎంని కలవడానికి నాడు ప్రగతి భవన్కు వచ్చిన గద్దర్ను లోపలికి అనుమతించకుండా ఎండలో నిలబెట్టడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం వంటి వారికి ఏళ్ల తరబడి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఆత్మగౌరవానికి దెబ్బతీయడం కాదా అని ప్రశ్నించారట. ఆయన పాయింట్స్ ఇట్లా, అంటే ఆయన ప్రశ్నలు ఇట్లా ఉన్నాయి. ఉద్యమ సమయంలో అమలు చేసిన వ్యూహాలకు మళ్ళీ పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పెత్తనం అని మళ్ళీ మొదలెట్టారు. సీఎం రేవంత్ని ఆంధ్ర తొత్తు అని నిందిస్తున్నారట.
దక్షిణ తమిళనాడులో ఓ అరాచకం ఉంది. ఎవరైనా చనిపోతే కూలి కోసం కొంతమంది వారి ఇళ్లకు వెళ్ళి తమ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టుగా నటిస్తూ శోకాలు పెడతారట. నిజానికి చనిపోయిన వారితో వారికి ఎటువంటి బాంధుత్వం ఉండదు, ఇతరత్ర సంబంధం కానీ ఉండదు. కాసేపు ఏడ్చినట్టు చేసి కూలీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారట. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు నియమించుకున్న కూలీలు కూడా ఇంచుమించు ఇదే పనిలో ఉన్నారట. కేసీఆర్ అనుకో కేవలం తెలంగాణ సెంటిమెంట్ను మాత్రమే నమ్మకుండా సీఎం రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి ఇతర ప్రయత్నాలను అన్వేషిస్తున్నారు. నైని కోల్ బ్లాక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ ఉప ముఖ్యమంత్రి భట్టి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కేసీఆర్ అనుకో తమ వద్ద ఉన్న అస్త్రశాస్త్రాలు అన్నిటినీ వినియోగిస్తున్నందున మున్సిపల్ ఎన్నికల తర్వాత రేవంత్ తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందట. చంద్రబాబు రేవంత్ మధ్య గురు శిష్యుల బంధం ఉందో లేదో తెలియదు, కానీ కేసీఆర్ జగన్ ఒకటే మాట ఒకటే బాట సాగుతున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులు అపురూపంగా భావించే లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ కావడంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది ఏమిటి? జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారం ఏమిటి? లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అబద్ధమని సిట్ తేల్చిందని జగన్ అండ్ కో ఊదరగొడుతున్నారు. నివేదికలో అంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తిరుమలకు సరఫరా అయిన అసలు నెయ్యే కాదని తేల్చింది. పామాయిల్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి పేరుతో సరఫరా చేశారని నిర్ధారణ అయింది. దీన్ని సాంకేతికంగా కెమికల్ కాక్టెయిల్ అంటారట. కేసీఆర్ జగన్ తమ ఎలుబడిలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని, ఎదురు దాడితో ఎంతో కాలం నిజాల్ని దాచిపెట్టలేరని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉన్నారు? కేసీఆర్ జగన్ ఒకే మాట ఒకే బాటలో నడుస్తూ ఉన్నారు. సో ఇక్కడ రేవంత్ చంద్రబాబు నాయుడు గురు శిష్యులో కాదో తెలియదు, కానీ కేసీఆర్ జగన్ మాత్రం ఒకే బాట ఒకే మాటలో నడుస్తూ ఉన్నారు. సో ఇద్దరు కూడా దొందికి దొందే అనే శైలి అతను చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కానీ ఇప్పుడు ఇక్కడ రాజకీయాల విషయంలో తెలంగాణ రాజకీయాలలో వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది, కాళేశ్వరం అంశం, ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైనా కావచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మనం ప్రధానంగా మాట్లాడుకుంటే ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, సంతోష్ రావు, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్తోనే జరిగింది. ఇందులో ఏ ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడానికి లేదు. గతంలో వీళ్ళందరూ కలిసి పనిచేసిన వీళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది అవాస్తవం. అది ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వీళ్ళ ప్రమేయంతోనే జరిగింది. మరి దీని మీద మరి సిట్ అధికారులు 2 ఏళ్ళుగా సాధించింది ఏంటి అంటే ఈ రోజు తెలవబోతా ఉంది. అది 2 ఏళ్ళుగా సిట్ అధికారులు ఏం సాధించారు, ఇప్పుడు కేసీఆర్ విచారణ తర్వాత మొత్తం కూడా తెలియబోతా ఉంది. మరి ఆయన విచారించే విషయాలను బట్టి ఆయన ఏమేం ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు, ఇప్పుడు కేసీఆర్ దీని మీద ఎట్లా స్పందిస్తారనే దాని మీద ఉంది టోటల్ మొత్తం. సో ఈరోజు విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది తెలియాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ కవిత టార్గెట్గా ప్రధానంగా కనపడతా ఉన్నారు. కవిత గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఆమెను కూడా విచారించి తర్వాత మేబీ దీనికి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ ఏమైనా బయటికి వదిలే పరిస్థితి ఉంటుంది. సిట్ అధికారులు కూడా రెబల్స్ ఉండొద్దట, మున్సిపల్స్లో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడండట, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించాలట, పురపాలికలోనూ ప్రజాపాలన లక్ష్యం కావాలి, మంత్రులు ఇన్ఛార్జ్ జిల్లాల్లోనూ దృష్టి పెట్టాలట, మంచి అభ్యర్థులకే బీఫామ్లట, మున్సిపల్ ఎన్నికలపై పిసిసి అధ్యక్షుడు ముఖ్యులతో అమెరికా నుంచి జూమ్ మీటింగ్ అట, నేటి అర్ధరాత్రి రాష్ట్రానికి రానున్న ముఖ్యమంత్రి అట, రేపు రాష్ట్ర అమరవీరుల దినోత్సవానికి హాజరట, 4 నుంచి 9 వరకు ఉమ్మడి జిల్లాలో పర్యటన అట, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేలా పని చేద్దామని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారట. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చాలా చోట్ల రెబల్స్ బరిలో నిలవడంతో సంపూర్ణ ఫలితాలు రాలేదని, ఈసారి మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికల్లో రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలని అన్నారు.
జీరో రెబల్స్ వ్యూహంతో ఎన్నికలకు వెళ్తే అత్యధిక మున్సిపాలిటీలతో పాటు అన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకోవచ్చని తెలిపారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులు కాకుండా రెబల్స్ ఎవరైనా నామినేషన్లు వేసి ఉంటే ఉపసంహరించుకునేలా చూడాలని, పార్టీ ఓట్లు చీలకుండా చూసుకోవాలని సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగియనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం అమెరికా నుంచి పార్టీ ముఖ్యులతో వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ పర్వం ముగియడంతో భవిష్యత్ కార్యాచరణపై వారితో సీఎం రేవంత్ చర్చించారు. సర్వే ఫలితాలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశారా అని ఆరా తీశారు. పంచాయతీ ఎన్నికల్లాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించి పురపాలికలో కూడా ప్రజాపాలన తెచ్చే లక్ష్యంతో ముందుకెళ్లాలట. ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు, మంచి అభ్యర్థులకే బీఫామ్లు అందాలి, ఎన్నికల్లో సమన్వయం కీలకం. మంత్రులు తమ సొంత జిల్లాలతో పాటు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోనూ ఈ 2 అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీల అభిప్రాయాలు తీసుకోవడం, సర్వే ఫలితాలతో సరిపోల్చి చూడడంతో పాటు అభ్యర్థులంతా స్థానికంగా పట్టున్న వారు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నవారే అయినందున వారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం గడిచిన 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రేషన్ కార్డుల జారీ, 200 యూనిట్లలోపు కరెంటు వాడే వారికి ఉచిత విద్యుత్, వ్యవసాయానికి 24 గంటల కరెంట్, ఇందిరమ్మ ఇల్లు, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహాలక్ష్మి పథకంతో పాటు గృహజ్యోతి కింద 500కి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ప్రజలకు వివరించాలని నిర్దేశించారు. ఫిబ్రవరి 11న అన్ని చోట్ల ఏకకాలంలో పోలింగ్ ఉన్నందున ఇన్ఛార్జీలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అమెరికా నుంచి ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి రాగానే పూర్వ 7 జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత సోమవారం తెలంగాణ అమరవీరుల దినోత్సవంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత 4వ తేదీన నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో, 5న కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో, 6న నిజామాబాద్ రూరల్లో, 7న పరిగి, 8న భూపాలపల్లిలో, 9న మెదక్లో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగే బహిరంగ సభల్లో సీఎం ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 20 తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని పిసిసి నిర్ణయించింది. వికారాబాద్లో వారం రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉండనుంది. ఏదో ఒక రోజు రాహుల్ గాంధీ కార్యక్రమానికి వచ్చి డిసిసి అధ్యక్షులు, ముఖ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సో ఇప్పుడు ఒకటే క్లియర్గా రెబల్స్ ఉండొద్దు అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక ఓపెన్గా చెప్పినట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు రెబల్స్ ఉంటే ఏంటి పరిస్థితి అంటే, ఇక వాళ్ళని కామ్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఏదన్నా ఇక రేపు ఇన్ ఫ్యూచర్ ఏదైనా అవసరమైతే వాళ్ళకి ఏదైనా పోస్ట్ ఇద్దాం, నామినేటెడ్ పోస్టులు ఇద్దామని చెప్పమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పథకాల విషయంలో 200 యూనిట్ల కరెంటు కావచ్చు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పొదుపు సంఘాలు కావచ్చు, మహాలక్ష్మితో పాటు గృహజ్యోతి కింద 500కే సిలిండర్ విషయం, ఇప్పుడు ఈ పథకాల విషయంలోనే కొంత గోప్యత కనపడతా ఉంది. ఇప్పుడు ఈ జరిగినాయా నిజానికి ప్రజలకు అందుతున్నాయి అనే అంశం ఇప్పుడు మరి ప్రజలే నిర్ధారించాలి. ఇప్పుడు ప్రజల్లోకి వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు పట్టుకుని వాళ్ళు వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ ఈ 6 గ్యారెంటీల అంశమే బయటకు తీస్తారు. మరి ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేయాలి దీన్ని, ఈ 6 గ్యారెంటీలు వచ్చాయా లేదా అనేది ఇక బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు వచ్చినాయని ఇక వచ్చిన ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అనేది ఇప్పుడు అధికార పార్టీ చెప్తున్నమాట. ఇప్పుడు వీటినే పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాలి, మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనేది వాళ్ళ వ్యూహం. మరి ఈ 6 గ్యారెంటీలు అమలైనయా లేవా, మరి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారనేది తెలియాలి. ఇక మనకి కూడా ఒక స్పష్టత వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి అనుకూలంగా లేదు. ఇప్పుడు ప్రజలైతే నాకు తెలిసినంత వరకు ఇక వాళ్ళు విరక్తి పుట్టున్నారు.
ఇక ఎవడికి ఓటేసినా మనకు మనల్ని బాగు చేసేటోడు లేడు అనేది ఫిక్స్ అయిపోయారు ప్రజలు కూడా. కాబట్టి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీగా ఉన్న ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఈ పథకాలన్నీ పట్టుకుని. మరి ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఈ పథకాలు మీకు అమలు అవుతున్నాయని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా అంటే తెలియని పరిస్థితి. ఇప్పుడు ప్రజలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఏ పార్టీకి పట్టం కడతారు? లేదా ఏ పార్టీకి పట్టం కట్టకుండా ఇక వాళ్ళు ఏ పార్టీకి పట్టం కట్టకుండా వాళ్ళు మరి ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారా? చూడాలి. బ్రాండ్ అంబాసిడర్లుగా మారండట. దేశ అభివృద్ధిలో తిరిగి భాగస్వాములు కండట. అమెరికాలో విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపట. హార్వర్డ్లో చివరి రోజు బిజీగా గడిపిన సీఎం అట. కృత్రిమ మేధాపై కీలక పాన్యాసం చేయండి. రేవంత్ రెడ్డికి హార్వర్డ్ కెనడీ స్కూల్ ఆహ్వానం అట. ప్రజలను పరిచిన వీరుడు గద్దరట రేవంత్. అమెరికాలోని విద్యార్థులు తెలంగాణ రైజింగ్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారట. హార్వర్డ్ యూనివర్సిటీలో స్వల్పకాలిక కోర్సు చదవడానికి వెళ్ళిన రేవంత్ తన పర్యటనలో చివరి రోజు శనివారం యూనివర్సిటీలో పలువురు ప్రతినిధులు బృందాలను కొలంబియా యూనివర్సిటీతో పాటు పలు క్యాంపస్ల విద్యార్థులు పూర్వ విద్యార్థులను కలుసుకొని వారితో చర్చిస్తూ బిజీగా గడిపారట. నాయకత్వం విజయాలు సాధించడం, ఆర్థిక అభివృద్ధి నమూనాలు అలాగే పర్యావరణ సమస్యలు, రైతులు, మహిళలు, యువతపై దృష్టి సారించిన అంశాలు, సంక్షేమంతో పాటు దర్శకతను వివరించాలని వారు సీఎంను కోరారు. అయితే బోధించినట్లుగా కాకుండా ఏకాభిప్రాయం సాధించడం, అభ్యాసంతో కూడిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని సీఎం చెప్పారు. భారతదేశంలో రానున్న రోజుల్లో తెలంగాణ, అందులోనూ హైదరాబాద్ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. భారతదేశ అభివృద్ధిలో తిరిగి భాగస్వాములు కావాలని, తెలంగాణ రైజింగ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని సీఎం సూచించారట. తెలంగాణ రైజింగ్ 2047 అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ప్రభావ వర్గాలను ఇందులో భాగస్వాములను చేశామన్నారు. ఇదిలా ఉండగా హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్లో కృత్రిమ మేధాపై వచ్చే మార్చిలో జరిగే తొలి విధాన సదస్సులో కీలక ఉపన్యాసం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆ స్కూల్ నిర్వాహకులు కోరారు. కెనడీ స్కూల్ డీన్ జెరెమీ విన్స్టెమిన్ స్వయంగా రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. దీంతో హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో హాజరై కీలకోపన్యాసం చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారట. ఇక ఉచితాలతో అసలుకే వేశారట. ఇష్టారీతిన ఫ్రీ బస్ ఇస్తున్న రాష్ట్రాలట. ఇక ఫ్రీ బస్ ఇస్తున్న రాష్ట్రాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలే ఉంటాయి, కనపడతాయి. ఫలితంగా 3 ఏళ్లలో 5 రెట్లు పెరిగిన వ్యాయామట. ఈ ఏడాది 1.7 లక్షల కోట్లట. స్కూల్, హాస్పిటల్, పట్టణ వసతుల వంటి మౌలిక సదుపాయాలకు కల్పనపై ఎఫెక్ట్ అట. సుమారు 90% ఖర్చు అప్పులు, జీతాలు, సబ్సిడీలకే. షరతులతో కూడిన ఉచిత పథకాలు అవసరం. ఎకనామిక్ సర్వే సూచనట. రాష్ట్రాలు ఇష్టారీతిన ఉచిత పథకాలు ప్రకటిస్తూ పోతున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా డబ్బులు చేతికి అందిస్తున్నాయి. ఆ డబ్బుతో ప్రజలు పేదరికం, నిరక్షరాస్యత అలాగే పౌష్టికాహార లోపం నుంచి పడటం లేదు. ప్రజల సమస్యలు తీర్చడానికి దీర్ఘకాల పెట్టుబడులు, విద్య, వైద్యం, పట్టణ అభివృద్ధి ఇంకా అనేక ఇతర మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టడానికి ఈ ఉచితాల వల్ల రాష్ట్రాల వద్ద నిధులు ఉండట్లేవు. కాబట్టి ఈ ఉచిత పథకాలు సుస్థిర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే వెల్లడించింది. అంతేకాదు ఇవి అన్కండిషనల్గా అమలవుతున్న ఉచిత పథకాలని ఆ డబ్బులు ఉద్దేశించిన లక్ష్యానికి వాడాలనే నిబంధనలు లేవని వివరించింది. ఒకసారిగా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టాక మళ్ళీ రద్దు చేయడం రాజకీయ నష్టాలతో కూడిన నిర్ణయం కావడంతో ఈ పరిణామాలు ఒంటిలంగా మారుతున్నాయని తెలిపింది. ఇదే సమయంలో ఎకనామిక్ సర్వే పలు సూచనలు చేసింది. బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్లో ఇలాంటి ఉచిత పథకాలను కొన్ని షరతులు జోడించి అమలు చేసి
సత్ఫలితాలు రాబడుతున్నాయని, కాబట్టి మన దేశంలోని రాష్ట్రాలు కూడా అటువైపుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రాల అభివృద్ధి దీర్ఘకాల లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దగా నిధులు కేటాయించలేని నిస్సహాయ స్థితిలో నెట్టబడ్డాయని ఈ సర్వే వివరించింది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు అప్పుకు జీడిపిలో 28.1%, 62% జీతాలు, అలాగే పెన్షన్లు, సబ్సిడీలు, ఇన్సెంటివ్లు వంటి వాటికే తప్ప ఖర్చు పెట్టాల్సి వస్తుందని తెలిపింది. ఇది రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని వివరించింది. ద్రవ్య లోటుతో పాటు వాణిజ్య లోటు కూడా ఏర్పడుతున్నదని పేర్కొంది. ఒక రాష్ట్రం మొత్తం వ్యయం, మొత్తం ఆదాయానికి మధ్య గల తేడాను ద్రవ్య లోటు అని, రోజువారీ ఖర్చులకు ప్రభుత్వానికి రెగ్యులర్ ఇన్కమ్ రాకుంటే దాన్ని వాణిజ్య లోటుగా భావిస్తారు. అంటే ఆ రాష్ట్రం రొటీన్ ఖర్చులకు అప్పులు చేస్తున్నట్టు లెక్క. మన దేశంలో పలు రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్టు సర్వే వివరించింది. మన దేశంలో రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్య లోటు 2022 ఆర్థిక సంవత్సరంలో 2.6% ఉండగా 2025లో 3.2% పెరిగిందని తెలిపిందట. 5 రెట్లు పెరిగిన ఉచిత వ్యాయాలట. 2023 నుంచి 26 ఆర్థిక సంవత్సరం మధ్య ఉచిత పథకాల కోసం రాష్ట్రాల వ్యయం 5 రెట్లు పెరిగాయని ఎకనామీస్ సర్వే పేర్కొంది. ఈ ఏడాది ఈ ఖర్చు 1.7 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. జిఎస్డిపిలో 0.19% నుంచి 1.25% వరకు ఉచితాలకు రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నాయి. ఈ ఖర్చు 8.26% ఎస్జిడిపి వరకు ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఉచిత పథకాలు అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చిందని తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, అస్సోం, పశ్చిమ బెంగాల్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో మెజార్టీ రాష్ట్రాలు మహిళలు లబ్ధిదారులుగా ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నట్టు సర్వే వివరించింది. అయితే ఆ మహిళ సాధికారిత లేదా వారి ఉపాధి పెరిగిన దాఖలాలుగా పెద్దగా లేవని సర్వే పేర్కొనడం గమనార్హం. ఈ పథకాలు ఒక్కసారి అమల్లోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం అరుదుగా ఉందని, ఇవే శాశ్వతంగా స్థిరమైతే ముప్పు ఉన్నదని సర్వే ఆందోళన వ్యక్తం చేసిందట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా ఉంది సర్వే అంటే, ఈ ఉచితాలు ఎక్కువ అవ్వడం వల్ల 5 రెట్లు ఉచిత వ్యాయాలు పెరుగుతున్నాయట. దాదాపు 1.7 లక్షల కోట్లకు చేరిందట. మొత్తం దాదాపు 8.25% ఎస్జిడిపి వరకు ఉన్నాయట. ఆర్థిక సంవత్సరానికి ఉచిత పథకాలు అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య గణనీయంగా పెరిగిందట. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఆల్రెడీ ఉచిత పథకాలు ఇష్టారాజ్యంగా ఒక నియమ నిబంధనలు లేకుండా ఈ ఉచితాలు ఇవ్వడం వల్ల ఈ ఎఫెక్ట్ జీడిపి మీద, అంటే కేంద్ర జీడిపి మీద పడుతుంది. కాబట్టి ఈ ఉచిత పథకాల వల్ల ఒకవేళ కేటాయించాల్సిన బడ్జెట్ ఏదైతే ఎక్కడ స్కూళ్ళ విషయంలో, వైద్యం విషయంలో, ఇతరితర ముఖ్యమైన ఎమర్జెన్సీ విషయంలో కేటాయించాల్సిన బడ్జెట్కి గండి పడుతుందని చెప్తా ఉన్నారు. ఈ ఫ్రీ బస్సు ఇట్లాంటి వాటిని పెట్టడం వల్ల కూడా ఇవ్వాల్సిన వాటికి మేము నిధులు కేటాయించలేకపోతున్నాం బడ్జెట్లో అని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సర్వే చేయడం వల్ల ఆ సర్వే వెల్లడించింది అనమాట ఈ మొత్తాన్ని. మరి దీన్ని ఆధారంగా చేసుకునే ఈరోజు బడ్జెట్ విడుదలయ్యే పరిస్థితి ఉంది. మరి ఈ బడ్జెట్లో మరి ఇప్పుడు తెలంగాణకి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ, లేదా ఇతర రాష్ట్రాలకి మరి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ప్రధానంగా తెలంగాణ విషయంలో గతంలో చూసుకుంటే బడ్జెట్ కేటాయించిన పరిస్థితే, దగ్గరగా జీరో బడ్జెట్ కేటాయించిన పరిస్థితే కనపడతా ఉంది. మళ్ళీ ఇలాంటి సమయంలో మరి ఈసారి బడ్జెట్ మీద చాలా ఆశలు ఉన్నాయి. మరి వాళ్ళు బడ్జెట్లో ఏం కేటాయించబోతా ఉన్నారు? రకరకాల ఆల్రెడీ వినతి పత్రాలు కేంద్రానికి సమర్పించామని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీ వెళ్ళిన దగ్గర బీజేపీ నాయకుల్ని కలిసి, మోదీని కలిసి వినతి పత్రాలు అనేక అంశాల మీద బడ్జెట్ కేటాయించాలని చెప్పి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఏమైనా స్పష్టీకరణ వస్తుందా? తెలంగాణకి ఏమైనా నిధులు తెచ్చే ప్రయత్నం ఉంటుందా ఇందులో అనేది ఇప్పుడు తెలియాలి. 50 సార్లు ఢిల్లీ ప్రయత్నం ఏమైనా ఫలిస్తుందా లేదా అనేది చూడాలి. మృత్యు ఒడితో పోరాడి ఓడిన సౌమ్యట.
మృత్యువుతో పోరాడి ఓడిన సౌమ్య. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి. ఆరోగ్యం సహకరించకపోవడంతో తుది శ్వాస విడిచారట. వారం రోజులుగా నిమ్స్లో కొనసాగిన చికిత్స. నేడు స్వగ్రామం మెస్రాలో అంత్యక్రియలట. గత నెల 23న గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన సౌమ్య. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారట. ఆమెను కాపాడడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, రాత్రి 9:41 సమయంలో మరణించారని నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ వెల్లడించారు. మృతురాలి కుటుంబాలకు నిమ్స్ యాజమాన్యం తరపున సానుభూతి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని సౌమ్య సొంతూరు మెస్రాలో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం. జనవరి 23న రాత్రి నిజామాబాద్ శివార్లో గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఎక్సైజ్ సిఐ స్వప్న, కానిస్టేబుల్ సౌమ్య ఇతర సిబ్బందితో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో కారులో వస్తున్న స్మగ్లర్లు వీరిని గమనించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సిఐ స్వప్న, సౌమ్య వారి కారును అడ్డుకునేందుకు యత్నించగా దుండగలు నేరుగా వీరిపైకే కారు పోనిచ్చారు. ఈ క్రమంలో స్వప్న తప్పించుకోగా సౌమ్యపైకి కారు ఎక్కించారు. తిరిగి రివర్స్ చేస్తున్న సమయంలో సౌమ్యపైకి మరోసారి ఎక్కించగా దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా కిడ్నీ ఫ్లీహం తొలగించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అదే నెల 25న నిమ్స్కు తరలించారు. అప్పటి నుంచి ఆమెకు వివిధ విభాగాల వైద్య నిపుణులు అత్యాధునిక చికిత్సలు అందించారు. అయినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారట. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలా మృత్యుతో పోరాడిన వ్యక్తి ఆమె. కాకపోతే దీని మీద చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ సిఐ స్వప్న మీద పలు కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. కావాలనే ఈమెని ఇంక్లూడ్ చేసింది అందులో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆమె డ్యూటీ కాకపోయినా ఆమెకు డ్యూటీ వేసి తీసుకెళ్లేదని చెప్పి రకరకాల విమర్శలు మొదట్లో జరిగిన రోజే ఈ విమర్శలన్నీ వచ్చాయి. మరి దీని మీద పూర్తి విచారణ జరుగుతుందా అంటే తెలియని పరిస్థితి కనపడతా ఉంది. సో ప్రస్తుతం ఏదేమైనా కానీ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని మనం కోల్పోయినట్టుగానే తెలుస్తూ ఉంది. బుల్లెట్ ట్రైన్కు రూట్ మ్యాప్ రెడీ అట. ఓకే చెప్పిన తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలట. ఇక భూసేకరణే తరువాయట. కేంద్ర నిధులు రాగానే షురు. నేటి బడ్జెట్ పైనే అందరి ఆశలట. చెన్నై టు బెంగళూరు వయా అమరావతి ఫ్యూచర్ సిటీ అట. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడిందట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ రూట్ మ్యాప్ నాకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు తమ సమ్మతిని తెలియజేశాయట. 4 రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక భూసేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉందనని. అయితే నేడు కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారిందట. ఖరారైన రూట్ మ్యాప్ ప్రకారం ఈ బుల్లెట్ ట్రైన్ తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి వచ్చేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. అక్కడి నుంచి నల్గొండ, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లేలా డిజైన్ చేశారట. రైలు కింద పడి 3 సూసైడ్ అట. కొడుకు కూతురుతో కలిసి తల్లి బలవన్ మరణం. చెర్లపల్లి గట్కేస్కర్ మార్గంలో ఘటనట. బతకాలని లేదు అంటూ సూసైడ్ నోట్ అట. చాలా ఘోరం ఇది. సో కొడుకు కూతురుతో కలిసి ఆమె బలవన్ మరణంకి పాల్పడింది. ఇది చెల్లపల్లి గట్కేశ్వర్ మార్గంలో ఘటన అన్నమాట. తల్లి, 2 పిల్లలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన సికింద్రాబాద్ రైల్వే జోన్ చెర్లపల్లి గట్కేశ్వర్లో చోటు చేసుకుందట. బోడుపల్ హరితహారానికి చెందిన విజయ, ఆమె కుమార్తె చేతనారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి శనివారం తెల్లవారుజామున చెర్లపల్లి గట్కేశ్వర్ రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పట్టాలపై విఘాత జీవులుగా పడి ఉన్న ముగ్గురిని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
విజయ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంది. కుమార్తె చేతన ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కుమారుడు విశాల్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చైతన్య కాలేజీలో చదువుతున్నారు. భర్త సౌదీలో ఉద్యోగం చేస్తున్నారు. ఏ ఏ కారణమో తెలియదు కానీ తల్లి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. రైల్వే పోలీసులకు లభించిన సూసైడ్ నోట్లో బతకాలని లేదు, అందుకే ఈ నిర్ణయం అంటూ రాసి ఉండడం కలిచివేస్తుంది. ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదని స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చాలా ఘోరమైన సిచ్యువేషన్. చాలా అన్నీ అవే ఉన్నాయి. తల్లి కొడుకును చంపి తను ఆత్మహత్యట. బెజ్జంకి మండలం వడ్లూరులో విషాదం అట. బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుందట. జక్కిని సత్యనారాయణ గ్రామంలో హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం ఆయన భార్య పన్ను నొప్పి ఉందని కరీంనగర్ ఆసుపత్రికి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఇంట్లో కుమారుడు సురేష్, అలాగే జక్కని సత్యనారాయణ తల్లి శారద రక్త గాయాలతో చనిపోయి ఉన్నారు. మరొక గదిలో జక్కని సత్యనారాయణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడట. ఈ సంఘటన చూసి భార్య బోరున విలపించడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని పోలీసులు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పోలీసు కమిషనర్ శారదా రష్మి పెరుమల్, ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ సందర్శించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారట. చాలా చాలా సున్నితంగా ఉన్నాయి. ఏంటంటే బేసిక్గా కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఇక చిన్న చిన్న పిల్లలను కూడా చంపేసే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. చాలా ఘోరాలు ఇవన్నీ కూడా. హైదరాబాద్లో కాల్పులట. వ్యాపారిపై దుండగుల ఫైరింగ్, 6 లక్షలతో పరారట. కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద ఘటన, రంగంలోకి ప్రత్యేక టీంలట. పోలీసులకు బురిడి కొట్టించేందుకు రకరకాల ప్లాన్స్ అట. నిన్న జరిగింది ఇది. నిన్న ఉదయం డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్ళిన వ్యాపారిపై దుండగులు కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. డాంపల్లికి చెందిన బట్టల వ్యాపారి రిన్షద్ డబ్బులు డిపాజిట్ చేయడానికి శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కోటిలోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు వచ్చాడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని ఫాలో అయ్యారు. డబ్బులు డిపాజిట్ చేసే క్రమంలో దుండగులు గన్తో రిషద్పై కాల్పులు జరిపి 6 లక్షల నగదుతో పాటు రిషద్కు చెందిన బైక్ తీసుకొని పరారయ్యారు. గన్ ఫైరింగ్లో రిషద్ కాలుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రిషద్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాల్పుల అనంతరం దుండగలు కాచిగూడ రైల్వే స్టేషన్లో లోపలికి వెళ్ళినట్లు పోలీసులు నమ్మాలని అక్కడే స్కూటీని పార్క్ చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని డీమార్ట్ దగ్గర 2 నిందితులు బట్టలు మార్చుకుని క్యాప్స్ పెట్టుకుని పారిపోయినట్లు సమాచారం. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని నింబోలి అడ్డా వద్ద బండిని వదిలేసి అక్కడ నుంచి ఆటోలో పరారయ్యారట. ఘటనపై హైదరాబాద్ సిపి సజ్జనార్ ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక క్రైమ్ టీంలను రంగంలోకి దింపినట్టు సిపి సజ్జనార్ తెలిపారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఇన్సిడెంట్పై ఎలాంటి అనుమానిత సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100కు అందించాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ అందించిన వారికి ఇన్ఫర్మేషన్ అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, ప్రజల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని సజ్జనార్ భరోసా ఇచ్చారట. సీసీ కెమెరాలో రూట్ మ్యాప్లను పరిశీలిస్తున్నట్లు సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ నరసింహ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పా వల్లి తెలిపారట. కాల్పుల ఘటనలో పోలీసు అప్రమత్తమయ్యారు. నిందితుల నగరం విడిచి పారిపోకుండా ఉండేందుకు ప్రధాన రవాణా మార్గాలపై గట్టి నిఘా ఉంచారట. కాచిగూడ రైల్వే స్టేషన్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారట. 9.5 కోట్ల డ్రగ్స్ పట్టివేతట. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాధీనమట. 27.15 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్ అట.
ఏడుగురు నిందితుల అరెస్ట్ అట. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో డిఆర్ఐ అధికారులు 9.5 కోట్లు విలువ చేసే 27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాని సీజ్ చేశారట. శనివారం డిఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు వివరాలు వెల్లడించారు. శుక్రవారం విశ్వసనీయ సమాచారంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్పోర్ట్ అరైవల్ విలేజ్ వద్ద నిఘా ఏర్పాటు చేశారు. 1:15 థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ నెంబర్ TG 329 ద్వారా బ్యాంకాక్ నుంచి వచ్చిన 4 భారతీయ అంతర్జాతీయ ప్రయాణికులను వారి చెక్ ఇన్ సామాగ్రి అప్పగించే సమయంలో మరో 3 వ్యక్తులను అధికారులు తనిఖీ చేశారు. ట్రయల్ బ్యాగ్లో దాచిపెట్టిన పచ్చటి గోధుమ రంగు గడ్డలుగా ఉన్న పదార్థాలు కలిగిన ప్యాకెట్లు లభ్యమయ్యాయి. మొత్తం 27.15 కిలోలు ఉన్న ఆ పదార్థాలని నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ ద్వారా పరీక్షించారు. అది గంజాయిగా నిర్ధారించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టోనెన్స్ చట్టం 1985 ప్రకారం 27.15 కిలోగ్రాముల హైడ్రోపోనిక్ గంజాయిని ఆ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 7 నిందితులను అరెస్ట్ చేశారట. మరి చూడాలి ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు ఇంత అఫీషియల్గా ఎట్లా పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు సరే సమాచార ప్రకారం పట్టుకున్నారు పక్కన ఇవన్నీ ఓకే. మరి ఎట్లా అంత ధైర్యంగా వాళ్ళు 27 కేజీల డ్రగ్స్ని వాళ్ళు అంత ధైర్యంగా బ్యాగ్స్లో పట్టుకెళ్తున్నారంటే మరి అది ఇంతకుముందు నుంచి చేస్తుంది కదా, ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసేది కాదు. మరి అంతకుముందు నుంచి ఇంత చెకింగ్ జరుగుతూ ఇంత వ్యవస్థ మనం పెట్టుకున్నాక మరి ఎందుకు పట్టుబడలేదు? ఇప్పుడు సమాచారం మేరకు వెళ్ళామని చెప్తా ఉన్నారు. గతంలో మరి ఎందుకు ఇంత ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు వాళ్ళు అవసరంగా ఇంతకుముందు కూడా చేసి ఉండొచ్చు కదా. వాళ్ళకి రొటీన్గా జరుగుతున్న క్రమం ఇది. ఇదేదో హఠాత్తుగా వాళ్ళు పట్టుకొచ్చిన గంజాయి కాదు. ఇది రొటీన్లో భాగంగా వాళ్ళు ఎప్పుడు పట్టుకొచ్చే విధంగానే వాళ్ళు పట్టుకొచ్చారు. మనకే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది అంతే. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది. వాళ్ళు రెగ్యులర్గా దాన్ని పట్టుకెళ్తారు. వాళ్ళు అంత ధైర్యంగా ఎట్లా పట్టుకెళ్తారు? బ్యాగ్స్లో చెక్ ఇన్ బ్యాగ్స్లోనే పట్టుకెళ్ళారు వాళ్ళు. ఈ రగులుతున్న తెలంగాణ అట. కేసీఆర్కు నోటీసులపై ఆగ్రహ జ్వాలట. నేడు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపట. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలట, రాస్తా రోకోలట. పలు చోట్ల రేవంత్ దిష్టి బొమ్మల దహనమట. ఇది కాదా అహంకారం? రాత్రి వేళ గేటుకు నోటీసులు అతికించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం అట. కాంగ్రెస్ కక్ష సాధింపులో భాగమే కేసీఆర్కు నోటీసులట. సిరికొండ రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ కాంగ్రెస్ కుట్రలట. జగదీశ్వర్ రెడ్డి ఇది సర్కాసా తలసాని. తెలంగాణ క్షమించదట. సబితేంద్రారెడ్డి నోటీసులు కుట్రపూరితం. ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కేవలం వాళ్ళు విచారణ నేపథ్యంలోనే పిలవడం జరిగింది. ఇది అరెస్టు కాదు, లేదా ఆయనే నిందితుడు అని చెప్పడం కాదు. మీరే చెప్తా ఉన్నారు. ఇంకా మీరే ఇట్లా అల్లర్లు చేసి నిరసనలకి రాస్తారోకలకి పిలుపునిచ్చి మీరే చెప్తూనే ఉన్నారు లేదు ఆయన నిందితుడు అని. ఆయన ఎక్కడా కూడా నిందితుడిగా నిర్ధారించలే పోలీసులు. కేవలం విచారణ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్లో ఒక ప్రాసెస్ అది అంతే. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన సహకరిస్తానని ఆయనే స్వయంగా లేఖ రాసినప్పుడు ఇక మీరెందుకు ఇంత నిరసనలు తెలిపి ఎందుకు ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు ఇంత భయాందోళన క్రియేట్ చేస్తూ ఉన్నారు? అంత అవసరం ఏముంది? ఇప్పుడు అతన్ని ఏమి అరెస్ట్ చేయట్లే. ఇప్పుడు ఆయనే స్వయంగా నేను రెడీ అని చెప్పి లేఖ రాసిండు, నేను సహకరిస్తానే లేఖ రాశారు. మరి అలాంటప్పుడు ఇంకా మీకు ఎందుకు భయం? దేనికి భయం? ఇప్పుడు తర్వాత ఏదన్నా ఈ విచారణ అనంతరం ఏదైనా కీలక అంశాలు వచ్చి నిజంగా అతను అరెస్ట్ చేసే పరిస్థితులు వస్తే ఆల్ ఆఫ్ షడన్ అయితే అరెస్ట్ చేయరు. ఈ కేసు విషయంలో, ఈ విచారణ విషయంలో సెక్షన్ 160 కింద సిఆర్పిసి కింద అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. మరి ఇంకెందుకు మీకు భయం? దేనికోసం భయం మీకు? అంటే నిజాలు బయటకు వస్తాయని భయమా, లేదా దీన్ని డైవర్ట్ చేయాలని భయమా? ఇక పోలీసుల్ని డైవర్ట్ చేసే ప్రయత్నంగా మీరు చేయాలనుకుంటున్నారా? ఇంకా దేనికోసం మీరు మీ అత్యుత్సాహం అర్థమైతలే మాకు. ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తారు? ఎందుకు అవసరం లేదు కదా.
ఇప్పుడు ఆయన సింపుల్గా ఆయన నివాసానికి వెళ్ళి విచారిస్తారు. అనంతరం దానికి సంబంధించిన డీటెయిల్స్ బయట పెడతారు. ఎంతవరకే. ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఆయన ఇంకేమి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయరు కదా! అన్ని కెమెరాల మధ్యలోనే అతన్ని విచారిస్తారు. దానికి సరైన సమాధానాలు చెప్పగలగాలి. లేకపోతే తర్వాత కదా మిగతావన్నీ కూడా. ఈ రోజు ఉంటుంది మొత్తం ఏమంటారు టీవీ ఆర్టిస్టులు అందరూ బీఆర్ఎస్ భవన్లో ఉంటారు. మొత్తం టీవీ ఆర్టిస్టులు తయారవుతారు ఆడ. మొత్తం మైకుల ముందు మాట్లాడుతూనే ఉంటారు ఇక. నేడు నందినగర్లో అందుబాటులో ఉంటా. ఆయన అంటుండు కదా, నందినగర్లో అందుబాటులో ఉంటా, నేను సహకరిస్తా కేసుకి, విచారించుకోండి అని ఆయనే చెప్తా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆయన ఒక అధ్యక్షుడిగా ఆయన చెప్పాకే మీరు మీరు ఫాలో అవ్వట్లేదంటే ఏం చెప్పాలి? నిప్ప, ఉప్ప, పొప్ప అనేది ఇక ఆయన మాటల్లో తేలబోతా ఉంది. ఇక అది కొన్ని రోజులు టైం ఇవ్వాలి మనం. విచారణకు సహకరించిన తర్వాత కొన్ని రోజులు టైం ఇస్తే అన్నీ తేలుతాయి. అంతేగాని మనం అత్యుత్సాహం చూపించి ఇట్లాంటి పరిస్థితులు చేస్తే, దిష్టి బొమ్మలు తగలబెట్టి ఇట్లాంటివి చేస్తే మీరు నష్టపోతారు కార్యకర్తలుగా. ఇప్పుడు ఆయనకి ఏముండదు. ఆయన హ్యాపీగా విచారణ ఎదుర్కొంటాడు. హ్యాపీగా ఛాయ్ తాగుతూ విచారణ జరుగుతుంది. ఇక అంతే గతం. టైంకి భోజనం వెళ్తుంది. అన్నీ జరుగుతాయి. స్నాక్స్ తింటూ టైం పాస్ చేస్తారు వాళ్ళ లోపల. ఇక మీరు బయట ఏమో కొట్టుకు చేస్తారు. ఇక మొత్తం ఇదే ఉంది. ఇక నమస్తే తెలంగాణలో ఇక మొత్తం కేసీఆర్. ఇది నిన్న కేసీఆర్ ఫోటో. రైతు గుండెకు మట్టిపైన ప్రేమట. కేసీఆర్ మనవడు హిమాన్షు పోస్ట్ వైరల్ అట. ఆయన మొదట రైతు కదా, ఆ గుండెకి మట్టిని తాకితేనే సంతృప్తి అట. ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను ఎప్పటికీ మర్చిపోని వ్యక్తిత్వానికి కేసీఆర్ గారు నిలువెత్తు నిదర్శనమట అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు శనివారం సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పోస్ట్ చేశారట. ఈ పోస్టుకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కలుపు మొక్కలను తీస్తూ ఆ పనిని పర్యవేక్షిస్తున్న కేసీఆర్ ఫోటోను జత చేర్చారు. సిట్ అధికారులను కేసీఆర్ తన ఇంటికి విచారించేందుకు ఆహ్వానించిన వేళ ఆయన మనవడు పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ వైరల్గా మారింది. ఈ పోస్టుకు వేలల్లో లైకులు వస్తున్నాయట. అయ్యో, మొత్తం అందరూ అదే పనిలో ఉంటారు. ఈ అసలు సంబంధం లేనిది ఇది. ఇప్పుడు ఆయన ఎదుర్కోవాలి, విచారణ ఎదుర్కోవాలి. ఇది కేవలం విచారణ వరకే, అదేమి అరెస్టు కాదు, ఇది డిక్లరేషన్ కాదు. ఆయన నిందితుడని డిక్లరేషన్ చేయట్లే. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు. నిరసనలు చేసి దిష్టి బొమ్మలు తగలబెట్టి అల్లర్లు చేయాల్సిన పనే లేదు ఇక్కడ. నిజంగా ఆయన నిందితుడిగా తేల్చాక అప్పుడు మీరు ఏదైనా చేయాల్సిందే, చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని అప్పుడు ఇంత యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే తప్పదు కదా. ఎందుకంటే సైలెంట్గా ఉండే పరిస్థితి కాదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పని అయిపోయింది కదా, ఖతం. ప్రజల్లో ఆ నమ్మకం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో ఆ నమ్మకం కోల్పోయింది, కంప్లీట్గా కోల్పోయింది. ఇక మరి అది నేరుగా కేసీఆర్ వచ్చినా మరి ఎట్లా ఉంటుందనేది తెలియదు కానీ బయటికి. కానీ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ మీద ప్రజలకి నమ్మకం కోల్పోయింది కంప్లీట్గా. ఇక లీడర్స్ వర్సెస్ ఆఫీసర్స్ అట. వివిధ కేసులు, ఆందోళనలు, ప్రోటోకాల్ అంశాల్లో నోరు జారుతున్న నేతలట. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అధికారులను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ అట. మా ప్రభుత్వం వచ్చాక సంగతి చెప్తామంటూ కేటీఆర్, హరీష్ తదితరులు బెదిరింపులట. విధి నిర్వహణకు అడ్డుకోవడమే అంటున్న అధికారులట. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరికలట. రాజకీయ అధికార వర్గాల్లో తీవ్ర చర్చ. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు పదే పదే నోరు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొలుతగా పనిచేస్తున్నారని, అలాంటి వాళ్ళ పేర్లని తమ వద్ద ఉన్న పింక్ బుక్లో ఎక్కిస్తున్నామని, తాము తిరిగి అధికారంలోకి రాగానే వారు అంతు చూస్తామంటూ బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయట, హెచ్చరికలు జరుగుతున్నాయట. ఇటీవల అధికారులపై ప్రజాప్రతినిధులు కామెంట్స్ అట. ప్రతి అధికారి పేరు డైరీలో రాసి పెడుతున్నాం, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కేటీఆర్ అన్నారు. సజ్జనార్ చట్టం అందరికీ సమానమే. మీరు అధికార పక్షం చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే రేపు కాలం మారుతుంది, అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందట హరీష్ రావు.
కాకి చొక్కా తీసేసి వస్తే మీ సంగతి చూస్తా కౌశిక్ రెడ్డి. నియోజకవర్గ నిధులు ఇవ్వండి అట. సిడిపి ఫండ్స్ కోసం సీఎంకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినతట. 10,000కు పైగా ప్రపోజల్స్ అట. నిధులు లేక పైసా పని లేక చేయలేకపోతున్నామని ఆవేదనట. బడ్జెట్లో కేటాయించిన 800 కోట్ల విడుదలకు ఎదురు చూపులట. గ్రామాల్లో పనుల కోసం కొత్త సర్పంచుల నుంచి పెరుగుతున్న ఒత్తిడట. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న మోక్షం లభించట్లేదని ఆందోళనట. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారట. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని, కొత్త పనులు ప్రారంభించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిడిపి అంటే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కోటా కింద సుమారు 800 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్న ఈ నిధులు క్షేత్రస్థాయికి చేరలేదని ప్రజాప్రతినిధులు గుర్తు చేశారట. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, మొత్తం 159 మంది ప్రజాప్రతినిధులు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు ఇప్పటికీ రిలీజ్ ఆర్డర్స్ రాకపోవడంతో కలెక్టర్ ద్వారా పరిశీలన అనుమతులు పొందడం కూడా కష్టసాధ్యమని వాపోతున్నారట. సిడిపి నిధులను తమ నియోజకవర్గాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన చిన్నపాటి సివిల్ పనుల కోసం ఎమ్మెల్యేలు వినియోగిస్తున్నారట. ఏం చేయాలిగా మరి ఇప్పుడు ఆయనేమో ఈ అన్ని నిధులు అన్నీ ప్రజల్లో మనం చాలా గొప్పగా ఉన్నాం, ప్రజలు మనకే పట్టం కడతారని ఆయన ఆశిస్తున్నారు. తీరా లోపలికి వెళ్తే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి, బాబు మాకు విడుదల చేయండి, నిధులు విడుదల చేయండి, మేము పనులు చేయలేకపోతున్నాం, ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉందని వాళ్ళే అర్జీలు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు. ఇప్పుడు మొన్న కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. నేను పలుమార్లు రేవంత్ రెడ్డికి వినతలు ఇచ్చాను బడ్జెట్ రిలీజ్ చేయమని, ఇప్పటికొచ్చి ఎమ్మెల్యే నిధుల బడ్జెట్ ఇప్పటికి రిలీజ్ చేయలేదు. నాకు కేవలం కొంతమంది వాళ్ళ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలో, అది కూడా ప్రధాన మినిస్టర్స్ ఏరియాలోనే అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ గ్రామాల్లోనే అభివృద్ధి చేసుకుంటున్నారు తప్పితే మాకు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే నిధులు మాత్రం కేటాయించట్లేదని ఆయన కొంత ఆ మధ్య చాలా వైరల్ అయింది ఆ వీడియో కూడా. సో ఇప్పుడు అదే తరహాలో ఇదిగో ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు 119 మంది ఎమ్మెల్యేలు, సో వీళ్ళందరూ కూడా అర్జీ పెట్టుకుంటున్న పరిస్థితి. కనీసం ఆ నిధులైనా విడుదల చేయడం, మేము పనులైనా చేసుకుంటాం, చిన్న చిన్న పనులైనా జరుగుతాయి ఊర్లలో అని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని మున్సిపాలిటీలో అడుగు పెట్టాలి? ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో పనులు అట్లానే పెండింగ్లో ఉన్నాయి, ప్రజలు ఇచ్చిన అర్జీలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ సమాధానం ఎట్లా ఓటేయమని అడుగుతారు? ఇక ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి చంపిన మహిళట. యువకుడితో వివాహేతర సంబంధం, తన బిడ్డను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడట. ఒప్పుకోకపోవడంతో యువకుడి భార్య కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళట. చిన్న పిల్లోడబ్బా. స్పాట్లోనే యువకుడి భార్య, ఆసుపత్రిలో 6 నెలల బాబు మృతట. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం అట. తన బిడ్డను పెండ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిపై కోపంతో అతడి భార్య కొడుకుపై పెట్రోల్ పోసి ఓ మహిళ నిప్పంటించిందట. యువకుడి భార్య స్పాట్లోనే చనిపోగా 6 నెలల బాబు చికిత్స పొందుతూ చనిపోయాడట. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగిందట. కేతేపల్లి గ్రామానికి చెందిన నగేష్ యాదవ్, మమత 25 సంవత్సరాలట. దంపతులకు 6 నెలల బాబు ఉన్నాడట. నగేష్ యాదవ్కు అదే గ్రామానికి చెందిన సుజాతతో కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తుందట. ఆమెకు పెండ్లికి వచ్చిన 2 కూతుర్లు ఉన్నారట. ఏది వివాహేతర సంబంధం ఉన్న ఆ మహిళకి 2 కూతుర్లు, పెళ్ళిడికి వచ్చిన కూతుర్లు ఉన్నారట. వారిలో ఒకరితో కూడా నగేష్ యాదవ్కు వివాహేతర సంబంధం ఉందట. ఎంత దరిద్రం ఇది! ఈ క్రమంలో సుజాత తన కూతుర్లను పెండ్లి చేసుకోవాలని నగేష్ యాదవ్ను ఒత్తిడి చేసిందట. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో అతడిపై పగ పెంచుకుంది.
అతనికి భార్య బిడ్డ ఉండడం వల్లే తన కూతుర్ని పెండ్లి చేసుకోవడం లేదని వారి అడ్డు తొలగించాలని భావించిన సుజాత శనివారం పెట్రోల్, కారం, కత్తి తీసుకొని నగేష్ ఇంటికి వెళ్ళింది. బాబుకు పాలు పడుతున్న మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఒక ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో తాళలేక మమత తన ఒడిలోని బిడ్డను కిందకు విసిరేసింది. మమతకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. బాబుకు కూడా మంటలు అంటుకొని తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆ బాబును హైదరాబాద్లోని నీలోఫర్కు తరలించగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. నిప్పంటించిన అనంతరం నిందితురాలు సుజాత నాంపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు సమాచారం అట. విషయం తెలుసుకున్న నాంపల్లి సిఐ దుద్దిరాజు, ఎస్ఐ లింగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారట. మరి కాసేపట్లో సొంత ఊర్లో పండక్కి వెళ్లేందుకు సిద్ధమైన మమత అట తన 6 నెలల బిడ్డకు పాలిస్తుండగా అనుకోకుండా ఒక్కసారిగా పెట్రోల్ పోయడంతో భయాందోళనకు గురైందట. అయితే బిడ్డను కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేసిందట. అంతలోనే నిప్పు పెట్టడంతో బిడ్డను పక్కకు పడేసి తను బలైందట. తీవ్రంగా గాయపడిన చిన్నారి బతికించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదట. తండ్రి వివాహేతర సంబంధం చివరికి తల్లి బిడ్డ ప్రాణం తీయడంతో గ్రామంలో విషాద ఛాయలు అములుకున్నాడు. ఇంత దారుణమైన పరిస్థితి ఇది. ఇప్పుడు వాడు పనికిమాలిన పని చేసినప్పుడు వాడికి ఈ శిక్ష పడాల్సింది. ఇప్పుడు అసలు అపంశుభం తెలియని భార్య, ఆ బాబు 6 నెలల బాబు, వాళ్ళు బలయ్యారు చూడండి. ఇప్పుడు దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? ఇప్పుడు వాడికి పనికిమాలిన వాడు ఒక దరిద్రుడు అనుకోండి, వాడొక దరిద్రుడుగా వాడికి ఈ సంబంధాలకి, ఈ రిలేషన్స్కి వాల్యూ తెలియదు వాడికి. తల్లి కూతురు ఇద్దరితో సంబంధం పెట్టుకున్నాడు వాడు. ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ ఇది. వాడు ఆ పని చేయకపోయి ఉంటే ఆ 6 నెలల బాబు బలైండి. వాడి పనికిమాలిన పనికి, వాడి చెత్త పనికి ఇప్పుడు ఆ 6 నెలల బాబు బలైంది. ఇప్పుడు అపంశుభం తెలియని భార్య బలైంది. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఎవరికి శిక్ష వేయాలి ఇందులో? మరి ఇలాంటి సిచ్యువేషన్స్ నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి ఇది చదువుతుంటే నాకే ఒక్కసారిగా మనసు జిల్లుమంది. 6 నెలల బాబు, ఆ తల్లికి కనీసం ఏం జరుగుతున్నో కూడా సిచ్యువేషన్ తెలియని పరిస్థితి. అతనికి, ఆ బాబుకైతే అసలు కనీసం వాడిని బలి తీసుకున్నారు ఫస్ట్ మధ్యలో. ట్రాఫిక్లో నరకయాతనట. 12 గంటలు రోడ్డు పైన భక్తులట. 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అట. ఆకలి దప్పులు తాళలేక భక్తుల అవస్థలట. విఐపి వాహనాలతోనే ట్రాఫిక్ సమస్య అంట. భక్తుల్లో ఆగ్రహం, వాహనాలపై దాడులట. మేడారంలో అదే సమస్య. వాహనాలు ముందుకు కదలక వెనక్కి వెళ్ళే వీలు లేక గంటల కొద్ది ట్రాఫిక్లోనే ఇలా తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం దాకా భక్తులు నరక యాతన చూశారట. కిక్కిరిసిన ట్రాఫిక్లో 12 గంటల పాటు చిక్కుకుపోయి ఆకలి దప్పిలతో ఆలయ అలమటించారు. మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఎంతోమంది ప్రయాణికులు ట్రాఫిక్ నరకయాతన తాళలేక మధ్యలోనే బస్సుల్లోంచి దిగి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళారు. అయితే మహాజాతరలో వివిఐపి వాహనాలతోనే ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారినట్లు చెబుతున్నారు. మహాజాతర ప్రారంభానికి 20 రోజుల ముందే పోలీసులు, ఆర్టీసీ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేశారు. తడ్వాయి నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని సూచనలు చేసిన పోలీసు యంత్రాంగం మాత్రం పరిగణలోకి తీసుకోకుండా వివిఐపి వాహనాలకు కూడా అనుమతించడంతో సమస్యాత్మకంగా మారింది. కొన్ని చోట్ల ప్రయాణికులు ఆగ్రహంతో ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. పస్రా నుంచి తాడ్వాయి మధ్య 15 కిలోమీటర్ల మేర 6-7 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 11 గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. 2 రోజుల్లో 4 లక్షల మంది భక్తులు చేరవేతట. వారం రోజులుగా మేడారం తల్లుల
దర్శనం కోసం వచ్చిన భక్తులు శుక్రవారం మధ్యాహ్నం నుంచే తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో 2 రోజుల్లో సుమారు 4,000 బస్సుల్లో 4,00,000 మందికి పైగా ప్రయాణికులను చేరవేసినట్లు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయితే మేడారం నుంచి తడ్వాయి వైపు వెళ్లే బస్సులు తడ్వాయి వైపు కూడా నర్లాపూర్, చింతల్ మీదుగా పస్రాకు చేరుకుని వివిధ రూట్లకు వెళ్తున్నాయి. దీంతో ఉదయం నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా భక్తుల తిరుగు ప్రయాణం సాఫీగా కొనసాగుతుంది. జాతరలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో అధికారులు నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అప్రమత్తమైన జాతర ట్రాఫిక్ ఇన్ఛార్జ్ వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సిబ్బందితో రోడ్లపై తిరుగుతూ నియంత్రణ చర్యలు చేపట్టారు. మేడారంలో కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరుకొని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి తిరుగు ప్రయాణంలో బస్సులను దారి మళ్లించినట్లు తెలిపారట.